మీకు ఇంకొక కీలకమైన కాన్స్టిట్యున్సీ ఏంటంటే తిరుపతి. తిరుపతి లోక్సభ అనగానే మీకు ఏం గుర్తుకు వస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసిన ఇష్యూ గుర్తుకొస్తుంది. ఉప ఎన్నిక మాకు అదే గుర్తొస్తుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరిగినప్పుడు అంతకుముందు వైసీపీ నుంచి గెలిచిన ఆయన కరోనాతో చనిపోతే ఆయన స్థానంలో వైసీపీ క్యాండిడేట్ని పెట్టినప్పుడు ఎపిక్ నెంబర్లు అంటే ఓటర్ ఐడి కార్డు నెంబర్లు ఆ మొత్తం ఆ సాఫ్ట్వేర్ అంతా తీసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకొని మొత్తం మీ ఫోటో ప్లేస్లో నా ఫోటో పెట్టేస్తారు. ఫోటో ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు తయారు చేసుకుంటారు. చెన్నై నుంచి మనుషులు వస్తారు, ఓట్లు వేసిపోతారు. ఈ తరహా పార్లమెంట్ ఎన్నికను చూసింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు, మళ్ళీ తర్వాత రీఇన్స్టేట్ చేశారు. ఏదేమైనా కానీ అక్కడైతే దొంగ ఓట్లు రాజ్యం వెళ్ళినాయి. దొంగ ఓట్లతోటి అక్కడ తిరుపతి పార్లమెంటు సీటుని వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే దొంగ ఓట్లతోటి గెలిచింది. అక్కడ తిరుపతి అసెంబ్లీ, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కాళహస్తి, సత్యవేడు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అందులో. ఇక్కడ మొత్తానికి ఏంటి అంటే మొన్నటి వరకు కొంచెం తిరుపతిలో జనసేన కంటెస్ట్ చేస్తున్నది. అక్కడ ఒక కీన్ కాంటెస్ట్ కనపడుతూ ఉన్నది. బట్ ఇప్పుడు అక్కడ సామాజిక వర్గాల పోలరైజేషన్ బాగా జరుగుతూ ఉన్నది. నేను అనుకోవటం అక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేకుండా బయటపడవచ్చు. సర్వేపల్లి మీద వైసీపీ చాలా ఆశలు పెట్టుకుని ఉంది. అక్కడ అసలు మా క్యాండిడేట్ చాలా తురుం ఖాను, మేము అది తెలుగుదేశం క్యాండిడేట్ వీకు, అది ఇదని చెప్పారు. తెలుగుదేశం క్యాండిడేట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన చూడటానికి కొంచెం బకపల్చగా ఉంటాడు కానీ ఆయన చాలా పట్టుదల గల నాయకుడు. మొత్తం అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద ఆయన చేసిన పోరాటం మొత్తం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయిపోయి అసలు వైసీపీ చేస్తున్న దురాగతాలన్నీ ప్రజలకు తెలిసినాయి. సో ఇప్పుడు ఆ సర్వేపల్లిలో కూడా ఇప్పుడు వాళ్ళకేమి వైసీపీకి మొత్తం బేస్ కదిలిపోతున్నది. వెంకటగిరిలో లాస్ట్ మినిట్లో తెలుగుదేశం క్యాండిడేట్ని మార్చుకొని చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కాళహస్తిలో అయితే చంద్రబాబు నాయుడికి క్లోజ్ ఫ్రెండ్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు. ఆయన ప్రచారంలో చెప్పాడు, నా ఫ్రెండ్ స్నేహితుడు, నా స్నేహితుడి కొడుకు మీ చేతుల్లో పెడుతున్నాను, మీరే గెలిపించాలంటే ప్రజల నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఆ తరహాలో ఇక్కడ మొత్తం కూడా తిరిగిపోతున్నది. తిరుపతి పార్లమెంటుల్లో మొత్తం వైసీపీ పెద్దగా అంటే వాళ్ళు సర్వేపల్లి మీద ఆశ పెట్టుకున్నారు, అది పోయింది. ప్రస్తుతం వాళ్ళ ఆశ అంతా సూళ్లూరుపేట మీద ఉన్నది. అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మనం. ఇంకా చిత్తూరు పార్లమెంటు స్థానానికి వస్తే ఇది చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం ఇందులోనే ఉంది. సో అందుకని చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఈ కాన్స్టిట్యున్సీలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. చంద్రగిరిలో చాలా కీన్ కాంటెస్ట్ ఉంటుంది, మనం ఎట్లయినా బయటపడతాము అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు వైసీపీ వాళ్ళు. అక్కడ పులవర్తి నాని తెలుగుదేశం క్యాండిడేట్గా అతను చాలా వెరైటీగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. మీకు తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇదిగో ఇవి వస్తాయి, తెలుగుదేశం పార్టీ కాకుండా మీరు మళ్ళీ వైసీపీని గెలిపించుకుంటే మీ రౌడీ రాజ్యం ఇట్టగే ఉంటుంది. అంత రౌడీలు తప్ప ఇక్కడ అసలు మామూలుగా రైతు పొలాలకి నీళ్లు కూడా ఇవ్వరు, ఆపుతారు. వాటితో మంచిగా లేకపోతే నీళ్ళు ఆపుతారు. అంటే ఆ తరహా రౌడీయిజం ఉన్నది. ఈ రౌడీయిజాన్ని నేను ఆపుతాను, నా ప్రాణం పోయినా సరే మీకు మీ ప్రాణాలని కాపాడుతాను అని చెప్పి పులివర్తి నాని చెప్తున్న మాటలతోటి చాలా విపరీతమైన స్పందన వస్తున్నది. ఇంకా మీకు నగరి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాపం అక్కడ రోజా అయితే వైసీపీ నాయకులే చీకొడుతున్నారు.
అవును, అసలు టికెట్ ఇవ్వద్దని చెప్పారు, అయినా కానీ ఇచ్చేసరికి ఇస్తే మేమే ఓడిస్తామని కూడా చెప్పారు వైసీపీ శ్రేణులే. వైసీపీ వాళ్ళు మాట మీద నిలబడ్డారు, రోజాని ఓడించడంలో ముందున్నారు. రోజాకి సో ఇంకా అక్కడ కుప్పంలో మీకు ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది, కానీ అప్పుడు నిజమా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి కుప్పంలో మీటింగ్ పెట్టి వైనాట్ కుప్పం అని అడిగాడు కదా, వైనాట్ కుప్పంలో మనం ఎందుకు గెలవలేము అన్నాడు చాలా అమాయకంగా. అవును, ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చూస్తే నవ్వు వస్తున్నది. ఆ తరహాలో ఇప్పుడు చిత్తూరు పార్లమెంటు కూడా వైసీపీ ఒక్క చోట గంగాధర నెల్లూరులో కొంత మెరుగ్గా కనపడుతూ ఉన్నది. ఇందాక మీతో చెప్పినట్టు వేవు కొడితే 1.5 మిగలవు. రాజంపేట చూస్తే, రాజంపేటలో మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇప్పటికి రాజంపేట పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 4-5 సార్లు వెళ్ళి క్యాంపెయిన్ చేసి వచ్చారు. మరి ఆయన ఎందుకు అంత శ్రద్ధ తీసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. కానీ రాజంపేట మొత్తం కూడా ఇప్పుడు తెలుగుదేశం వైపు టర్న్ అయి ఉంది. రాజంపేట నేను చెప్తున్నది పార్లమెంట్, రాజంపేట అసెంబ్లీ, కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, రాయచోటి, తమ్మళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పుంగనూరు అంటే మనకు తెలుసు కదా, పుంగనూరు పుడింగ్ అంటారు, పుంగనూరు పుడింగ్ అంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆయన కొడుకు ఎంపీ, వాళ్ళ రాజ్యం అన్నమాట ఇదంతా. అమ్మా ఆ రాజ్యంలోకి ఇంకెవరు రావడానికి వీల్లేదు, తెలుగుదేశం వాళ్ళు వస్తే కొట్టి వాళ్ళని గుడ్డలెప్పు తీసి కొడతాం అనే బ్యాచ్ ఇదంతా. అందుకని బహుశా మరి నేను అనుకోవటం దీన్ని ఎట్లయినా సరే తేల్చుకోవాలన్న పట్టుదలతోటి చంద్రబాబు అక్కడ ప్రచారం చేస్తున్నట్టు కనపడుతున్నది. ఇక్కడ మొత్తం కూడా కోడూరులో వైసీపీ, రాయచోటి వైసీపీ, పొంగనూరు వైసీపీ, మదనపల్లి కీన్ కాంటెస్ట్లో ఉండేవి ఇప్పుడు మొత్తం కూడా మారుతున్నది, పరిస్థితి మారుతున్నది. ఒక రాయచోటిలో తప్ప, రాయచోటి కోడూరులో ఇప్పటికీ ఇంకా వైసీపీకి ఎడ్జి కనపడుతున్నది. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా వీళ్ళకి అసలు వాళ్ళకి ఒక ఆ ఊపు అయితే కనపట్టలేదు. ఇది ఈ తరహాలో రాజంపేట జరుగుతున్నది. సో ప్రస్తుతానికి అయితే 20 పార్లమెంట్ స్థానాల గురించి చెప్పడం జరిగింది, ఇంకా 5 ఉన్నాయి. సో 5లో ఆల్మోస్ట్ కూటమికే ఉందనుకోవచ్చా వైసీపీ కంటే? దాదాపుగా కనపడుతున్నది. దాదాపుగా అంటే ఇప్పుడు ఏంటంటే మనం చెప్తున్నది ఇదేదో సర్వే చేసి శాంపుల్ తీసి మేము నియోజకవర్గానికి ఇన్ని శాంపుల్స్ తీసి వాటి నుంచి మేము క్రోడీకరించి చెప్తున్నాం అని కాదు. మూడ్ ఆఫ్ ది పీపుల్ అంటే జనరల్గా ఎట్లా ఉన్నది, ఒపీనియన్ లీడర్స్ ఎట్లా ఉన్నారు మార్కెట్లో, అంటే సొసైటీలో వాళ్ళ ప్రభావం ఎంత కనపడుతున్నది అనే దాని మీద మన అసెస్మెంట్ అన్నమాట. సో అందుకని ఇదేదో ఒక శాంపులింగ్ సర్వే కాదు, కానీ మూడ్ ఆఫ్ ది పీపుల్ నేను చెప్తున్నాను. ఈ మూడ్ ఆఫ్ ది పీపుల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను మీకు అంటే ఇంకా ప్రొసీడ్ అవుతున్న కొద్దీ నేను ఓట్ల పర్సంటేజ్ ఎంత, ఎన్ని సీట్లు ఎవరు గెలుస్తారు అనేది కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఓకే, షూర్, తప్పకుండా. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన 5 వాటికి గురించి మనం మాట్లాడుకుని నెక్స్ట్ కడప ఉంది. కడప పరిస్థితి ఏంటి? కడప అంటే ఒకరికి అది కంచుకోట అంటే ఆ ఫ్యామిలీ తప్ప వేరే ఏ ఫ్యామిలీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక నియోజకవర్గాల్లో ఎవరు రాలేదు ఇన్ని సంవత్సరాలు కూడా. సో ఇప్పుడు మాత్రం అది వేరే పార్టీకి దక్కబోతుంది అనేటువంటి వార్తలు చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ నియోజకవర్గం నేను మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు బాగా తెలుసు, మీదే స్టడీ కాబట్టి. ఇది కడప పార్లమెంట్ విషయానికి వస్తే అక్కడ అవినాష్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా పెట్టుకోవటం అనేది వైఎస్ షర్మిలకి కలిసి వచ్చిన అంశం. అవినాష్ రెడ్డిని ఎప్పుడైతే మామూలుగా అయితే మామూలు రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో ఉన్నాడు కదా, ఓ పని చేద్దాము,
అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా పంపించి ఓకే. ఎంపీగా ఇంకో క్యాండిడేట్ని పెడదాము అనుకుంటాడు ఏ రాజకీయ నాయకుడైనా. ఆయనకి మర్డర్ కేసు ఉంది ఆయన మీద. అది కూడా వేరే వాళ్ళ మర్డర్ కాదు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసే ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఏ 8 అయిన అవినాష్ రెడ్డికి న్యాయం చేయాలి కదా మరి. న్యాయం చేయకపోతే ఆయన అసలు విషయాలు బయటకు వచ్చి చెప్తాడేమో, ఏమో. అవును, ఆ ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి టికెట్ ఇవ్వకపోతే అతను వచ్చి బయటికి చెప్పొచ్చు వేరే విషయాలు. సో అందుకని అతన్ని ఏం చేయాలి అంటే ఏదో ఒక ఎమ్మెల్యే జమ్మల మడుగో దానికో దీనికో ఎమ్మెల్యేగా పంపించినట్టయితే జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన రాజకీయ నాయకుడి కన్నా ఆయనలో బిజినెస్ మెన్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఒక ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ తోటి బిజినెస్ మెన్ ఏ విధంగా ఆలోచిస్తాడు. బిజినెస్ మెన్లు సహజంగా ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ తోటి ఆలోచించరు. వాళ్ళు సామరస్యంగా అట చేస్తే కదా బిజినెస్ అయ్యేది. కానీ ఈ బిజినెస్ మెన్కి ఏంటి అంటే ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ తోటి ఆలోచించే వ్యాపారవేత్త. అందుకని ఏం చేశాడంటే మళ్ళీ అవినాష్ రెడ్డినే దించాడు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని దించాడో ఆయన మీద తిరుగుబాటు చేసిన ఆయన చెల్లెళ్ళిద్దరికి ఈయనే ఒక అస్త్రం, పాశుపత అస్త్రం వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అయింది. ఈ రోజున షర్మిల అక్కడ కూర్చొని కడప పార్లమెంటు సీట్లో కూర్చొని ఆమె చెబుతున్న మాటల్ని కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, కడప పార్లమెంటు ఉమ్మడి కడప జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆలకిస్తున్నారు. ఎంత డ్యామేజ్ చేస్తున్నదంటే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్గా రంగంలో ఉన్నది. ఆమె వాళ్ళ అన్న మీద చేస్తున్న ఆరోపణలు, అవినాష్ రెడ్డి మీద చేస్తున్న ఆరోపణలతోటి మొత్తం రాష్ట్రం మొత్తం కదిలిపోతున్నది. ఇదే నేను ఇందాక మీకు చెప్పాను కదా, అవినాష్ రెడ్డిని తీసేసి ఆయన ఎమ్మెల్యేగా పంపించి ఎంపీగా వేరే వాళ్ళని పెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఈ దుస్థితి ఉండేది కాదు కదా. మేబీ ఈ రకంగా ఆయన ఆలోచించి ఉండకపోయి ఉండొచ్చు. ఏదేవైనా నేనే గెలిపిస్తాను అనే ప్లాన్ ఆయనకుండి ఉండొచ్చు. ఆయనకుండి ఇప్పుడు దిగాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డి 3rd ప్లేస్లో ఉంటాడు. ఆయనకి ఏ ప్లాన్ లేకుండా అయితే ఇలాగా అనౌన్స్ చేయరు కదా. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్లాన్లు ఉండవు, వేరే ప్లాన్లు ఉంటాయి. అదే ఏదో రకంగా అయితే కడప నుంచి నేను అవినాష్ రెడ్డి గెలిపిస్తాననేటువంటి ఉద్దేశంతో గట్టి ఆలోచనతో ఉండి ఉండొచ్చు. లేకపోతే ఆయన ఊరినే దింపాడు కదా. అంటే ఎవరికి వాళ్ళు అదే అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు షర్మిల మాట్లాడే మాటలు వింటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దాంతో ఏమైపోయింది, మీకు షర్మిల చేతికి అస్త్రం ఇచ్చినట్టయింది. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకొని ఇంత దుర్మార్గుడా అన్న ఆలోచనలోకి ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు. ఇది ఎంత డ్యామేజ్ జరుగుతున్నది. అవును, వాళ్ళు అనుభవించిన దానికి షర్మిల మాటలు ఆజ్యం పోసినట్టు అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. మీకు అదే, మీకు జమ్మల మడుగులో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది, బద్వేల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది, కమలాపురంలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది, పొద్దుటూరులో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది, ఇక్కడ పులివెందులు కూడా ఉంది. మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. ఈ రోజున కమలాపురంలో మొత్తం పరిస్థితి మారిపోయింది, పొద్దుటూరులో పరిస్థితి మారిపోయింది. వైసీపీకి ఎక్కడా లేదు. జమ్మల మడుగు బద్వేల్లో ఇంకా కొంత వాళ్ళకు కొంత గ్రిప్ ఉన్నది, కనపడుతున్నది.